ఈరోజు సాయంత్రం సమయంలో తోగుడం గ్రామ శివారులో ప్యాకాట్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు మనం వెళ్ళి రైడ్ చేయగా అక్కడ ఆల్వంచ పట్టణానికి సంబంధించిన 8 మంది రవీందర్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్రాజ్, అదేవిధంగా నాగయ్య, అదేవిధంగా మహేష్, ఆదినారాయణరావు, అదేవిధంగా ప్రభుకుమార్, షేక్ రఫీ, అదేవిధంగా బాలరాజు, మొత్తం 8 మంది దొరకడం జరిగింది. ఒక అతను పారిపోవడం జరిగింది. వారి వద్ద నుంచి 32,050 రూపాయల అమౌంట్, అదేవిధంగా మనకు 6 మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ దొరకడం జరిగింది. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా పబ్లిక్కి తెలియజేయడం విధంగా ఎక్కడే కానీ ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిని సమాచారం మాకు ఇచ్చిన ఎడలా మేము గోప్యంగా ఉంచుతాం. వాళ్ళలో ఎక్కడ ఇలాంటి ప్యాకాటలు కానీ, అదేవిధంగా గంజాయి కానీ, అదేవిధంగా గుట్కా కానీ, పీడిఎస్ రైస్ అమ్మిన చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారికి ఎక్కడ చేసినా మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాం. వారిపైన వెంటనే మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Yeah.
ఐకమత్యం. వజీర్ సార్ గారు, ఈశ్వరరావు సార్ గారు, మిగతా సంఘాలు ఏఐటీసీ వాళ్ళు కలుసుకొని మేము చేస్తున్న సందర్భం లోపల వాళ్ళ అభిప్రాయం తీసుకొని నోటిఫికేషన్ ఆపాలనే సందర్భం లోపల 26వ తారీఖు మనం 9వ నెలల మనం ఆ యొక్క ధర్నా ఎస్పీడీసీలు పెట్టుకొని మనం వీళ్ళ నాయకత్వం లోపల పెద్దల నాయకత్వం వాళ్ళ అనుభవాలను తీసుకున్నాం. ఇప్పుడు సాంబశివరావు సారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక సందర్భాలలో కూడా మన సమస్యల మీద మాట్లాడారు కాబట్టి వారి దగ్గర కూడా నేను ఖమ్మం వచ్చి కూడా వారిని రిక్వెస్ట్ చేసి మన జేఏసీలోకి వారిని ఆహ్వానించినాం. వాళ్ళు మనకు అండగా ఉన్నారు. ఇటు అనేక ఈ ఉద్యమాలు చేసిన సిఐటి అయితేనేమి, కాంట్రాక్ట్ కార్మికులుగా పర్మనెంట్ అయినటువంటి పెద్ద అయిన వజీర్ గారు అయితేనేమి అనేక ఉద్యమాలు తెలిసిన వాళ్ళనే ఈ జేఏసీలో పెట్టినాం. వాళ్ళ ద్వారానే మనం ఉద్యమం చేసుకుంటున్నాం. ఎస్పీడీసీలు కూడా పోయినాం. ధర్నా చేస్తే కూడా అక్కడ ఉన్న ఏఎస్ ఆఫీసర్స్ సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత జరిగిన సందర్భం లోపల ఎన్పీటీసీలో కూడా మీరు అందరు వచ్చిర్రు, ధర్నాను విజయవంతం చేసిర్రు. దానివల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇచ్చి నాడు తెలంగాణనైతే ఎట్లయితే కేసీఆర్ గారు సాధించారో అదే ఎత్తుగడతోటి కూడా రాజకీయ ఉద్యమం చేస్తూ రాజకీయంగా ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇస్తూ మన ఆర్టిజన్ కార్మికులకు వివిధ సంఘాలు తొందరపాటు నిర్ణయాలతోటి కొన్ని సందర్భాలలో సమ్మెలను ఉద్యమాలను చేసి కార్మికులకు ఇబ్బందులు కలిగినాయి. కాబట్టి అలాంటి ఉద్యమాలు జరగద్దు అని అంటే కార్మికులకు భరోసా ఉండాలి, ఉద్యమం చేయాలి. రెండు రకాల తనను తాను రక్షించుకుంటూ తన సైన్యాన్ని రక్షించుకున్న వాడే యుద్ధ నీతి తెలిసిన నాయకుడు అని అంటారు. ఆ యుద్ధ నీతి తెలిసిన నాయకులను ముందట పెట్టి ఆ విధానంతో ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బంది చేసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గానీ మిగతా ఎమ్మెల్యేలు గానీ వాళ్ళు అనేక మా ఇంటి చుట్టూ మా ఇళ్ల చుట్టూ వాడల చుట్టూ తిరిగి మాకు మెమోరాండాలు ఇచ్చారు. నాడు మీరు ఇదే విద్యుత్ శాఖ మంత్రి ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు పాదయాత్ర చేసినప్పుడు వారు అసెంబ్లీలోకి కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండి వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం 23,667 మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పినప్పుడు అది తప్పుడు లెక్కలు, మీరు తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, దొంగ దొడ్డిదారిన వాళ్ళ కొన్ని స్టాండింగ్ ఆర్డర్ తెచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసిర్రు అని చెప్పారు. అదే కాకుండా వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు గానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పాదయాత్ర అప్పుడు గానీ ఎందుకంటే నేను కాంట్రాక్ట్ లేబర్ నుంచి పుట్టాను, కాంట్రాక్ట్ లేబర్ నుంచి పెరిగాను, కాంట్రాక్ట్ లేబర్ నుంచి కన్వర్షన్ తీసుకున్నాను. ఆ కన్వర్షన్ మీకు ఇప్పియాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈరోజు ఈ శాఖను ప్రవేశపెట్టాము. ఎందుకు ప్రతి క్యాజువల్ లేబర్ కి, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్ కి, ప్రతి ఒక్కరికి ఉన్నరువును ఇంప్లిమెంట్ చేశారు. ఉన్నరువును ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? మీకు చదువు తగ్గ పోస్ట్ వస్తుంది. అదే మనం ఇప్పుడు అడుగుతున్నాము. అది మీరు అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. మేము వెంటనే సమ్మెల పొలం రాండి మేము అనటం లేదు. మన ఉద్యమం ద్వారానే ప్రతి ఒక్కటి సంపాదించుకుంటాం. ఇది చాలా ఖచ్చితంగా మన హక్కులన్నీ సాధించుకోవాలంటే మీరందరూ ఐక్యతగా ఉండి జాబ్ పిలుపు ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు రావాలి. ఇప్పుడు ఆ విజయలక్ష్మి గారు ఉన్నారు, ఆ జంటో కాలనీలో పనిచేస్తున్నామే, ఆమెకి రిటైర్మెంట్ ఉన్నారు. ఇప్పుడు ఆమెకి ఏమొస్తాయని ఏమి రావట్లేదు. అది 300 లీవులు అమ్ముకోవడానికి వస్తుందా? ఏమైనా జీపీఎం డబ్బులు వస్తాయా? ఏమైనా గ్రాడ్యుయేట్ వస్తా 16 లక్షలు వస్తుందా? ఏది రావు. దానికోసమే మనం కొట్లాడేది. దానికోసమే ఆమె ఉదాహరణ ఇంతకుముందు ఉన్నటువంటి ఇంట్లో పనిచేసిన వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఈ విద్యుత్ సంస్థలో చాలా 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 ఉన్నటువంటి వేతనాలు మీకు అందటం లేదు. ఆ వేతనాలు అందాలన్నా, మీ హక్కులు రావాలన్నా మీరందరూ కూడా ఐక్యతగా ఉంటేనే వస్తాయనేది పదే 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 చెప్తున్నాము. ఈ 300 జీవో కొరకు మీరందరూ కష్టపడి రావాలి. మేము ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఖచ్చితంగా వస్తేనే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. 2,000 మంది ఆర్టిజన్ల గురించి 2,000 మంది ఆర్టిజన్ల గురించి మేము దేనికైనా సిద్ధమే అని చెప్పి ముందుకు వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని యూనియన్లు ముందుకొచ్చాం. మీకోసం ఐక్యతగా మేము ముందుకు నడుస్తున్నాం. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామనే ఒక భావనలో ఉన్నాం. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఐక్యతగా ఉండి జాక్ ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఇది ఉద్యోగస్తుల సమస్యలు ఏంటంటే ఒకటే ఒక సమస్య పెట్టాం, కన్వర్షన్.
కన్వర్షన్ అంటే ఏంటి? ఈ చదువు దగ్గ కన్వర్షన్ చేయాలి, ఉద్యోగం ఇవ్వాలి. ఈ స్టాండింగ్ రూల్స్ తీసేయాలి. ఉన్న రూలు ఏం రూల్ ఉంది? ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయాలి. మీ అందరికీ మంచి జరిగేటువంటి ఆస్కారము జీవో ఒకటి ఉంది కాబట్టి జనపడే ఉంది. మీ అందరికీ తెలుసు, ల్యాండ్ యూజర్లో మనం మజ్దూర్లు వచ్చారు. వారికి ఏ జీవో ప్రకారం కన్వర్షన్ చేశారు? 308 జీవో ప్రకారమే కన్వర్షన్ చేశారు. మరి మజ్దూరు వచ్చిన వాళ్ళు ఈ రోజు జేపీలు కాలేదా? మీ 50th స్టేజ్లో ఉంది, ఓట్ బ్రాంచ్ లో ఉంది, త్రోట్ జంటలో ఉంది. అయ్యారా లేదా? ఖచ్చితంగా అయ్యారు. అదే జీవోని మీకు కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మమ్మల్ని వెక్కి చాకరీ చేయించుకున్నావు. మరి ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమి మార్పు రాలే. కాబట్టి ఆర్టిజన్ కార్మిక సోదరులారా, మహిళా కార్మిక సోదరులకి ముఖ్యంగా గమనిక, మీరందరూ కదిలితేనే నేను ఊడ్చేది కదా, నేను స్వీపరే కదా, ఏమైంది అని నేను పొగపోతే ఏమైంది అనుకోని కాదు. మీ స్వీపర్ అయినా, మీ స్వీపర్ పోస్ట్ రావాలన్నా, నీ కన్వర్షన్ కావాలన్నా జాబ్ పిలుపు కంపల్సరీ. ఈ జాబ్ పిలిచినప్పుడు మీరు తప్పనిసరిగా కనుక కదిలినట్టయితే మేనేజ్మెంట్ కూతురాలు కూడా కదులుతాయి. ఖచ్చితంగా మేనేజ్మెంట్ దిగి వస్తుంది, గవర్నమెంట్ దిగి వస్తుంది. ఎందుకంటే మిత్రులారా, మీ అందరికీ తెలుసు 2017లో 23,666 మందిని కాంట్రాక్ట్ లేబర్ నుండి విద్యుత్ సంస్థలో మరి ఆర్టిజన్ గా ఆర్టిజన్ గా మనం నామకరణం చేశారు. ఆ రోజు విలీనమయ్యాము. అయిన తర్వాత ఏం జరిగింది? 7 సంవత్సరాలు చేశామా లేదా? 7 సంవత్సరాల ఏమైనా మారిందా? ఇప్పుడు మారాలని కోరుతున్నాం మనం. ఇప్పుడు ఖచ్చితంగా మార్పు రావాలి. ఆర్టిజన్ కార్మిక బతుకులు కూడా ఓఎన్ఎం కార్మిక బతుకుల్లాగా ఉండాలి. ఓఎన్ఎం కార్మికులకు ఏదైతే వస్తుందో ఆర్టిజన్ కార్మికులకు అదే ఇవ్వాలి. ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనం విజయం సాధించినట్టు అవుతుంది. కనుక చైర్మన్ గారు కూడా మాట్లాడతారు. నేను 2-3 మీటింగ్లలో మీకు చెప్పాను. మీరు ఐక్యతలో ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. మీరు సాధించాలంటే 20,000 మంది కార్మికులు ఉన్నారు. మీ గురించే కాదు, 20,000 కార్మికుల బ్రతుకులు మార్చడానికే ఈ జాబ్ పుట్టింది అని చెప్పి మీరు మరో చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం చదివని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్.